ఇక నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడిలో జరిగిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఫార్చునర్ కారుతో బైక్ ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మృతుడి సోదరులు ఇద్దరు కదల్లేని పరిస్థితిలో ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో తమ ఫ్యామిలీకి జరుగుబాటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. మృతురాలి భార్య ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతోంది. నిందితుడితో పాటు అతడికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది మృతుడి భార్య. ఈ కేసు ఒకటి గుడ్లూరులో పిఎస్లో రిజిస్టర్ అవ్వడం జరిగిందండి. క్రైమ్ నెంబర్ 107/25. ఇది 2 అక్టోబర్న జరిగింది. ఇందులో కంప్లైనెంట్ పవన్ అని ఉన్నారు, అక్యూజ్డ్ హరిచంద్ర ప్రసాద్. ఓకే, పవన్ అండ్ భార్గవ నాయుడు వీళ్ళు అండ్ లక్ష్మీ నాయుడు వీళ్ళు ముగ్గురు బైక్లో వెళ్తుండగా ఈ హరిచంద్ర ప్రసాద్ అనే అతని వెహికల్తో వీళ్ళని గుద్దటం జరిగింది. ఇందులో లక్ష్మీనాయుడు అనే అతను చనిపోయారు అండ్ పవన్కి భార్గవ్ నాయుడుకి ఇంజరీస్ జరిగినాయి. వీళ్ళు నలుగురు కూడా ముందు నుండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ గ్రడ్జెస్ మూలంగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఈ మర్డర్ని మనం చాలా హీనస్ క్రైమ్గా తీసుకోవటం జరిగింది. ఇమీడియట్గా అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మనం ఆయన్ని రిమాండ్ కూడా చేశాము. అక్యూజ్ అండ్ హిస్ ఫాదర్ పేరు మాధవరావు, అక్యూజ్ పేరు ఏవనస్ హరిశ్చంద్ర ప్రసాద్. వీళ్ళిద్దరిని కూడా మనం రిమాండ్కి పంపించడం జరిగింది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రెజెంట్లీ వాళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు. వీళ్ళు ఇద్దరిని కూడా వీళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ కానీ ఆ లిస్ట్ అన్నీ కూడా కంపైల్ చేసేసి మనం కోర్టుకి ఇవ్వటం జరుగుతుంది. సో దాట్ విక్టిమ్ కంపెన్సేషన్ కూడా స్ట్రాంగ్గా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్లీ పర్సనల్ గ్రడ్జెస్ అండ్ ఎన్మిటీ మూలంగా జరిగిన హత్య. దీన్ని కొంతమంది మతం, కులం, వర్గం, ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేట్టుగా చూపించడం జరుగుతుంది. ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలుగా కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము. వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవటం జరుగుతుంది. లేదు సార్, మాది పిల్లలతో ఆయన కష్టపడి సాకేవాడు. అతను పని చేయడం ఇంక మేము ఇంట్లో కూర్చొని నన్ను అయితే బయటకు పంపించేవాడు లేదు. నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను. లాస్ట్ రాయలేదు. ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు 3 సార్లు మందలించాడు మాటలతోటి. అతను లేదు నేను చేసేది అని చెప్పి చెప్పడం. ఈ లోపల నేను వాళ్ళ ఆవిడకి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇలా మీ హస్బెండ్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి, వల్గర్గా మాట్లాడుతున్నాడు, నువ్వు నాతో ఉంటే నీ అప్పులు తీరుస్తాను ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళ ఆవిడకి కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళ ఆవిడ ఏమనిందని నేనేం చేయలేను వదిన అంటే వదిన అంటారు నన్ను. అతను నేను అన్నయ్య అని పిలిచేదాన్ని ఫస్ట్ నుంచి. మా హస్బెండ్ కూడా అమ్మాయి అన్న అని పిలుస్తాడు. చెప్తే ఆ అమ్మాయి నేనేం చేయలేను వదిన, నా మాట వినే రకం కాదని. రెండోసారి ఇట్లానే మళ్ళీ రిపీట్ అవుతుంటే నేను నా హస్బెండ్ కలిసి కందుకూరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ ముందే వాళ్ళ ఆవిడకి ఇలా జరిగింది చెప్తాను. మీ హస్బెండ్ నుంచి నాకు మళ్ళీ కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, రిపీట్ చేస్తూనే ఉన్నాడు అంటే నేను అడిగితే ఆ అమ్మాయి అంటుంది, నేను అడిగితే నాకు నిన్ను వదలను దాన్ని వదలను అన్నాడు, ఇంక నేనేం చేయను అని చెప్పి. నాతోనేమో నా వైఫ్ని ఎలా చూసుకుంటాను, నా పిల్లల్లా నేను చూసుకోవాలని అలా వల్గర్గా మాట. ఇవన్నీ నేను చెప్పాను, వాళ్ళ ఆవిడకి చెప్పాను, నా హస్బెండ్కి చెప్పాను, అంతా చెప్పాను. అయితే వాళ్ళకి వినాయక చవితి ప్లస్ ఏంటంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మేము రెంట్కుంటాం. వాళ్ళ పైన ఇంకా సెటిల్ అయిపోయారు ఆయన. వాళ్ళ ఫ్రెండ్స్ అని అతను పైకి డ్రింక్ చేయడము, పైన వాళ్ళకి గంజాయి అలవాటు కూడా ఉందని అతనే నాతో ఒకరోజు నా హస్బెండ్ ఊరికి మాటికి నా వైఫ్ జోలికి రావద్దని బెదిరిస్తున్నాడని చెప్తున్నాడని, నీ మొగుడిని కానీ నిన్ను కానీ నేను గంజాయి కొట్టానంటే సంపన్న. ఈ ఘటనపై కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే మొన్న నెల్లూరులో ఒక కార్ యాక్సిడెంట్ ఘటన జరిగిందో ఆ ఘటన అంతా కూడా నెల్లూరు వ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు తన భార్య కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయాము, మాకు ప్రభుత్వమే ఆదుకోవాలి అంటూ కూడా ఆమె చెప్తూ ఉంది. సో ఓవరాల్గా అసలు ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది, అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి అశోక్? ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే కారు యాక్సిడెంట్ కాదది, హత్య. కారుతో ఒక వ్యక్తిని
అత్యంత పాశవికంగా దారుణంగా తొక్కి చంపిన హత్య ఘటన ఇది, నాటే యాక్సిడెంట్ కాదు. యాక్సిడెంట్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేసి నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు అనేది పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితం చెప్పారు. ఎస్పీ గారు క్లియర్గా దాని గురించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ దసరా పండుగ రోజు రాష్ట్రం అంతా ప్రజలంతా కూడా ఎంతో సంబరాలు చేసుకుంటూ ఉంటే, ఆనందంగా గడుపుతూ ఉంటే, ఇక్కడ నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ మాత్రం ఇతన్ని చంపటానికి ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసి బైక్ మీద వెళ్తుంటే ఫార్చునర్ కారుతో అత్యంత దారుణంగా గుద్ది మళ్ళీ చంపాడు. చంపిన తర్వాత మీరు దృశ్యాలు చూస్తే హత్య చేసిన తర్వాత ముగ్గురిని గుద్దాడు. ముగ్గురు అందులో ఒకరు ఆల్రెడీ లక్ష్మీనాయుడు తీవ్ర గాయాలతో స్పాట్లో చనిపోయారు. కింద పడిపోయి ఉంటే ఆ కారు కూడా డ్యామేజ్ అయిపోయి ఉన్న దృశ్యాలు కూడా క్లియర్గా కనపడుతున్నాయి. పక్కన నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ వచ్చి అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు. అసలు చూడండి, అంటే మనుషులు ఎంత సైకోల్లా ఉంటారు అంటానికి ఇదొక ఎగ్జాంపుల్. సరే, ఇది ఈక్వేషన్స్ ఏంటంటే అతనిది ఒక సామాజిక వర్గం, చనిపోయిన లక్ష్మీనాయుడిది మరో సామాజిక వర్గం. కాబట్టి ఈ రెండు కుటుంబాల మధ్య వ్యవహారాన్ని కొంతమంది కులాల ఈక్వేషన్లో పలానా కులం వాళ్ళు పలానా కులం వాళ్ళని చంపేస్తున్నారు అన్న కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సరే, వాటెవర్, వాళ్ళ ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది రెండు కుటుంబాల మధ్య ఉన్న ఒక గొడవ. డబ్బుల విషయంలో మొదలైంది. ఆ తర్వాత తీసుకున్న అప్పు చెల్లించడంలో విఫలమవటం ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి. ఆ తర్వాత అతని భార్యని ఎవరి దగ్గరైతే అప్పు తీసుకున్నాడో అదే లక్ష్మీనాయుడు భార్యని వేధించటం. ఇదేంటి నా భార్యని ఎందుకు వేధిస్తున్నావు అని వాళ్ళందరూ అతని ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించడం. అలా నన్ను వచ్చి ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహంతో ఈ లక్ష్మీనాయుడిని కారుతో గుద్ది చంపటం, ఇది ఘటన. అయితే దసరా పండుగ రోజు జరిగిన ఘటన ఇంతవరకు వెలుగులోకి రాల. 2-3 రోజుల నుంచి కొన్ని కుల సంఘాల నేతలు లక్ష్మీనాయుడికి అండగా నిలిచే క్రమంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడించి ఇష్యూని సోషల్ మీడియాలో తీసుకొచ్చే వరకు ఈ వ్యవహారం బయటికి రాల. ఎందుకు దీన్ని ఎవరు తొక్కేశారు, ఎందుకు బయటికి రాని కూడా ఒక పట్టపగలు పండగ రోజు జరిగిన ఒక దారుణమైన ఘటన. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది, ఇంకో ఇద్దరు చావు బతుకుల హాస్పిటల్లో కాళ్ళు చేతులు విరిగిపోయి ఉన్నారు. ఇంతటి దారుణమైన ఘటన జరిగితే బయటికి ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం. ప్రస్తుతం హత్యకు గురైన లక్ష్మీనాయుడు భార్య సుజాత గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. సుజాత గారు, నమస్తే అండి. నమస్తే. మీరు చాలా బాధాకరం భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఈ టైంలో మిమ్మల్ని మాట్లాడిస్తున్నందుకు ఒక విధంగా క్షమించమని ముందుగానే అడుగుతూ ఉన్నాం. కానీ మీకు జరిగిన అన్యాయం జనానికి తెలియాలి, మీ ఆవేదన జనానికి తెలియాలన్న ఉద్దేశంతో మేము ఇవాళ మిమ్మల్ని ఇంత బాధలో ఉన్న సమయంలో కూడా మీతో మాట్లాడిస్తూ ఉన్నాము. చాలామంది జనానికి నిజాలు తెలియటం లేదు. సో నిజాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం మరికొంతమంది చేస్తున్నారు మీ భర్త హత్య గురించి. సో ఏం చెప్తారమ్మా, అసలు ఆ రోజు ఏం జరిగింది? అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి రోజు పొద్దున 10:40కి అట్లా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారండి కందుకూరుకి వెళ్ళడానికి. ఓకే. ట్రాక్టర్ల పేపర్లు ఇస్తామని చెప్పారు, పిలిచారు, వెళ్తున్నామని చెప్పి లక్ష్మీనాయుడు, పవన్ కుమార్ స్టార్ట్ అయ్యారండి ఇక్కడ ఇంటి దగ్గర. ఓకే. రాళ్ళపాడు గ్రామం దగ్గర కారు వచ్చి అటు నుంచి కందుకూరు నుంచి వస్తున్న కారు, ఫార్చునర్ కారు స్పీడ్గా వచ్చి డాష్ ఇచ్చారు, గుద్దారు అని చెప్పి తెలిసింది సార్ ఫస్ట్ నాకు. ఓకే. తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు సైడ్ ఇచ్చారు, కార్కి సైడ్ ఇచ్చారు, కార్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ టర్న్ తీసుకొని వచ్చి వెనక్కి గుద్దారని చెప్పి తెలిసింది సార్. వీళ్ళు పవన్ కుమార్, భార్గవ్ నాయుడు పక్కన కయ్యల్లో పడ్డారని చెప్పి తెలిసింది. లక్ష్మీనాయుడు కాలువలో పడ్డాడని చెప్పి తెలిసింది సార్. ఓకే. కాలువలో పడిన తర్వాత కారు పైనుంచి వెళ్ళింది. అది అప్పటికి అంటే గట్లు అడ్డం ఉండేసరికి కాలువలో పడ్డ అతనికి దెబ్బలేం తగలలేదు, గట్లు అడ్డం ఉండేసరికి కారు ఏం తగలలేదు సార్. మళ్ళీ ముందుకు వెళ్ళేసి వెనక్కి వచ్చేసి 2-3 సార్లు తొక్కిచ్చారు. ఓకే. తొక్కిచ్చింది కాక ఇది నన్ను రాడ్డుతో కొట్టారని చెప్పి తెలిసింది సార్. ఓకే. మీకు తెలిసిన వెంటనే మీరు స్పాట్కి వెళ్ళారమ్మా? లేదు సార్, నాకు తెలిసింది మధ్యాహ్నం 2 గంటలకు తెలిసింది సార్ నాకు. ఓకే. నన్ను అసలు ఎవరు తీసుకెళ్ళలేదు సార్, ఎందుకంటే నేను తట్టుకోలేని చూసి అని. నాకు అదేంటంటే పల్స్ పెరుగుతాయి, బీపీ పెరుగుతుంటుంది, ఏదన్నా టెన్షన్ విన్నా కూడా అంటే స్పాట్లో ఒక వీడియో కనపడుతోంది. కారుతో అతను గుద్దించిన తర్వాత మీ భర్తతో పాటు మీ మరుదులు ఇద్దరు కూడా
కింద పడిపోయి ఉన్నారు. ఆ ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో కొంతమంది ఆడవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. వాళ్ళు ఎవరమ్మా? అతను ఆ, ఎవరైతే ఉన్నాడో ముద్దాయి ఉన్నాడో అతని భార్య వాళ్ళ నాయనమ్మ. ఓకే, ఇప్పుడు ఆ స్పాట్లో కనిపిస్తున్న వ్యక్తి ఇప్పుడు ఎవరైతే మీ భర్తని హత్య చేశాడో హరిశ్చంద్ర ప్రసాదే. అవునండి. అతనితో పాటు కారులో అతని భార్య, అతని నాయనమ్మ కూడా ఉన్నారు. 5 నెలల పాప కూడా ఉన్నారండి. ఓకే, వాళ్ళందరూ ఉండగానే మీ భర్తని వాళ్ళు గుద్ది చంపారా? అవునండి. ఓకే, అంటే తర్వాత అంటే మీకు ఇంతకుముందు ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీకి ఏమైనా పరిచయం ఉందమ్మా? ఒకే ఊరు సార్ మాది. వాళ్ళది మాది ఒకటే ఊరు, దారకంపాడు. అతను ఇంకా నా భర్త చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్. అంటే మీ భర్త లక్ష్మీనాయుడు, హరిశ్చంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే. అవునండి. ఓకే, కానీ ఎందుకమ్మా ఇట్లా అంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు అని చెప్తున్నారు, చిన్నప్పటి నుంచి స్నేహితులు అంటున్నారు, ఒకే ఊరు, 2 కుటుంబాలు ఒకరికొకరు తెలిసిన వాళ్ళే, కానీ ఎందుకు మీ భర్తని ఇంత దారుణంగా అతను కారుతో గుద్ది మరీ చంపాల్సిన పరిస్థితి వచ్చింది? అది కాకల హరిశ్చంద్ర ప్రసాద్ అన్న అతనికి జేసీబీ ఉందండి. అతని ట్రాక్టర్లు అతన్ని జేసీబీ ఎందుకు మాకు ట్రాక్టర్లు నా భర్తది మధ్యది. అక్కడ వాళ్ళకి ఏదో కొంచెం ఆర్థికంగా ఏదో కలహం అయిందని తెలిసింది. దాని తర్వాత వాళ్ళు ఒకరినొకరిని పెద్దగా కలిసేవాళ్ళు కాదు, కలిసినా కూడా పెద్దగా మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఈ వినాయక చవితి సందర్భంలో ఈ బొమ్మ పెట్టుకున్నప్పుడు కొంచెం చందాలని అనేది అంతా నా భర్త చూసుకున్నారు. అది కొంతమందికి నచ్చలేదండి. అంటే వీడికి ఎంత ఉందా అనేలాగా చూశారు. అక్కడ వినాయక చవితి అయిపోయిన తర్వాత దగ్గర నుంచి అతన్ని ఎలా ఫేస్ చేయాలో, అతన్ని మాట్లాడడం చేసరికి ఎలా ఫేస్ చేయాలో తెలియదు. ఇంకా నన్ను టార్గెట్గా చేస్తున్నారు. నాకు ఫోన్స్ వచ్చాయండి. ఫోన్స్ వస్తే ఇలా వాడు దగ్గర గురించి మాట్లాడుతున్నాడు, నాకు ఎదురు తీసి అంత వాడాలి అది అని ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడారు. తర్వాత బిహేవ్ చేశారండి. ఇలా వాట్సాప్ కానీ కాల్స్ కానీ అలా ఏంటంటే బెదిరించేవాడు, ఏదైనా చేస్తాను ప్రజలు ఎంతమంది అనేలాగా మాట్లాడారు. నన్ను ఎవరైనా చేయలేరు అనేలాగా మాట్లాడారు. అంటే మిమ్మల్ని ఏదో హరిశ్చంద్ర ప్రసాద్ చెప్పాను మిమ్మల్ని హరిశ్చంద్ర ప్రసాద్ వేధింపులకు గురి చేశారు. ఆ విషయాన్ని మీరు మీ భర్తకి మరుదులకి చెప్పారు. తర్వాత వీళ్ళు వెళ్ళి అతని ఇంటికి వెళ్ళి గొడవ పడ్డారు. అంటే నా భార్యను ఎందుకు వేధిస్తున్నావు అని, అందువల్లే అతను వచ్చి కోపంతో హత్య చేశాడు అని నిన్నటి వరకు ఉన్న సమాచారం నిజమేనమ్మా? వీళ్ళు దాడులకు అయితే వెళ్ళలేదు సార్, మాట్లాడడానికి అని చెప్పి పిలిచారు. హలో, అతన్ని మాట్లాడడానికి పిలిచారు సార్, పెద్దోళ్ళతో మాట్లాడిద్దాము అని చెప్పి పిలిచారు. అతను రాలేదు. రాకుండా ఇతను ఎంతసేపటికి నేనేం చేయలేదు, నీ భార్య నాకు ఫోన్స్ కాల్స్ చేస్తుందని చెప్పి నా మీద చెప్పారు. అది ఎంతవరకు నిజం అని చెప్పి మా వాళ్ళు తెలుసుకుందామని చెప్పి మాట్లాడదామని చెప్పి పిలిచారు సార్. అతను రాకపోగా వీళ్ళని అక్కడికి ఇదే రండి నేను వచ్చేది ఏంటని ఎలాగా మాట్లాడారు. సరే నువ్వు ఎక్కడి నుంచో చెప్పన్నా, మేము అక్కడికే వస్తామని చెప్పి అన్నారు. నేను ఇంటి దగ్గరే ఉన్నాను రండి అన్నారు. వెళ్ళారు సార్, వీళ్ళు వెళ్ళారు, కందుకూరు వెళ్ళారు. అతను ఉండేది కందుకూరు. కందుకూరు వెళ్ళేసి బయట నిల్చున్నారు సార్. అతను ఇంట్లో లేడని చెప్పి బయట నిల్చున్నారు. అన్న మేము వచ్చాము రా అని మాట్లాడదామని చెప్పి పిలిస్తే నాకు 1 గంట పడుతుంది 2 గంటలు పడుతుంది అని చెప్పి ఎవరినో ఇద్దరు తీసుకొని వచ్చారు సార్. 1 గంట తర్వాత వీళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడారు సార్. మాట్లాడితే వాళ్ళ నాయనమ్మ మీరేంటి వచ్చేది మాట్లాడేది మీతో ఏందనేలాగా మాట్లాడారు. ఆవిడ ఇంట్లో తీసుకున్నారంట సార్. మా వాళ్ళు
ఇది మేము మాట్లాడడానికి వస్తే అంటే వీళ్ళు వరుసల వాయిలు పెట్టుకునే పిలుచుకునే వాళ్ళు, నాయనమ్మ అనేది, అమ్మమ్మ అనేది, బాబాయ్ అనేది అలానే పిలుచుకునే వాళ్ళు. ఓకే నువ్వు నువ్వు కరెక్ట్ కాదు నాయనమ్మ అని చెప్పి ఆయన చెయ్యి ఇట్లా పక్కకు నెట్టారండి. ఓకే వాళ్ళు ఫస్ట్ ఆడవాళ్ళు నా హస్బెండ్ మీదకి వచ్చేసారు, మొత్తం గీకేశారు. ఓకే వీళ్ళు ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు పవన్ కుమార్, భార్గవ్, నరసింహ వీళ్ళు ఇది కరెక్ట్ కాదని అంటే అమ్మాయికి చెప్పారు, ఇది కరెక్ట్ కాదు అక్క, నీలాంటి ఆడపిల్ల కూడా ఓకే నువ్వు చెప్పుకోవాలి అది అంటే అమ్మాయి సైలెంట్ గా ఉండిందంట సార్. మా వాళ్ళు ఇంకా వాళ్ళ ఆడవాళ్ళు వచ్చి రక్కేస్తుండేసరికి మా వాళ్ళు డబ్బులు కొట్టారు. ఫస్ట్ వాళ్ళే ఇద్దరిని పిలుచుకున్నారు, వాళ్ళని ఇద్దరిని పెట్టి కొట్టిద్దామని ప్లాన్ లో పిలుచుకున్నారు ఇక్కడి నుంచి అతను. ఓకే మా వాళ్ళు చెప్పారు, నచ్చి చెప్పడానికి చూసారు, వాళ్ళు వినలేదు, వాళ్ళే రేజ్ అయ్యారు సార్. వాళ్ళ ఆడవాళ్ళు వచ్చేసరికి అది జీకేసరికి వీళ్ళు డబ్బులు పెట్టారు. వచ్చేసి అతనికి చెప్పేసి వచ్చేసారు సార్ వీళ్ళు. ఓకే మరుసటి రోజు కాకుండా తర్వాత రోజు గుంటూరు స్టేషన్లో అతను మా ట్రక్ మీద కేసు పెట్టారు సార్. ట్రక్ నాది, అందుకే వచ్చి మా మీద దాడి చేశామన్నారు, కేసు పెట్టారు. ఓకే మాకు ఫోన్ వచ్చింది, కానిస్టేబుల్ సార్ ఫోన్ చేసి ఒకసారి స్టేషన్కి రండి, మీ మీద కేసు వచ్చినప్పుడు నేను మాట్లాడాను సార్, నాకు ఇట్లా హరాస్మెంట్ అవుతుంటే మా వాళ్ళు వెళ్తారు సార్, ఇది ట్రక్ గురించి కాదు కేసు అని చెప్పాను సార్. ఓకే సరే అమ్మ మీరు కూడా ఈవినింగ్ ఒకసారి రండి అని చెప్పారు. గొడవ 28 అలా జరిగింది. మేము 30కి స్టేషన్కి వెళ్ళాం సార్, సెప్టెంబర్. ఓకే వెళ్ళాము. ఎస్ఐ సార్కి నేను చెప్పాను, ఫస్ట్ నేనంతా జరిగింది చెప్పాను సార్, నాకు హెరాస్మెంట్గా ఉంది, వాళ్ళకి ఏదైనా ఉంటే పర్సనల్గా తీసుకోకుండా ఇలా హెరాస్మెంట్ చేశారు. నేను చెప్పాను సార్, జరిగిందంతా చెప్పాను సార్. యాక్షన్ బాగానే తీసుకున్నారు, అతన్ని పిలిపించి నా హస్బెండ్ని, మద్దతుని అతనితో మాట్లాడారు. ఓకే మాట్లాడి ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఏంటంటే చూసుకోండి, మీరు చూసుకోండి, ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, పోతే మేము ఎంక్వైరీ చేస్తున్నంత వరకు ట్రక్ లక్ష్మీనాయుడు అని తెలిసింది, వద్దుగా ఈ గొడవలు వచ్చేసి వెళ్ళిపోండి అని చెప్పారు. ఓకే తర్వాత బాగానే ఉన్నాను సార్. నా మత ప్రాజెక్ట్ నా భర్త ట్రాక్టర్కి వెళ్ళారు, మత తోలకానికి వెళ్ళారు, బాగానే ఉంది. అక్టోబర్ 2వ తారీఖు పండుగ రోజు వీళ్ళు ఏం చెప్పారంటే ట్రాక్టర్ పేపర్స్ కోసం వెళ్తున్నామని చెప్పి స్టార్ట్ అయ్యారు, బయలుదేరారు పవన్ కుమార్, లక్ష్మీ. అప్పటికి మేము ఈరోజు పండుగ కదా ఎవరు ఇస్తారు అంటే ఎవరు తెలిసిన వాళ్ళు ఇస్తామన్నారు, పడుకో ఏం మెన్షన్ తీసుకోవచ్చు అని చెప్తారు. మా పెద్ద పాపతో నాతో కొద్దిసేపు ఒక అరగంట అలా సరదాగా ఉన్నారు. చిన్న పాపని కొద్దిసేపు ఆడిస్తున్నారు. అదే ఇంకా మాకు లాస్ట్గా 10:40 నాకు అంటే ఈ హత్యకు ముందు 10:40కి అలా బయలుదేరారు సార్. చెప్పండమ్మా. అదే 10:40కి అలా బయలుదేరారు సార్ ఇక్కడ నుంచి. అప్పుడే భార్గవ్ పని నుంచి వచ్చాడు, భార్గవ్ నాయుడు. అన్న నేను వస్తాను, పండగ కదా బైక్ సర్వీసింగ్ పూజ చేపిస్తున్నాము అని చెప్పేసి ముగ్గురు వెళ్ళారు. 11:20కి అట్లా అత్తయ్య గారు ఫోన్ చేసి ఏడుస్తూ బడికి పోండి అన్నారు. తర్వాత ఎప్పుడే వెళ్ళారు అని చెప్పాను. లేదు ఫోన్ చేయని చెప్పి ఆవిడ ఫోన్ కట్ చేశారు. నేను ఫోన్ చేస్తే ఫస్ట్ నా భర్తకి చేశాను, ఎత్తలేదు. తర్వాత ఇద్దరు మధ్యలో చేశాను, వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. 12:30కి అట్లా నాకు యాక్సిడెంట్ జరిగింది, ఏదో జరిగిందని అది తెలుసు సార్. ఫస్ట్ అందరు వచ్చేసారు నా దగ్గరికి, ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏదో ఇష్యూ జరిగింది, అదేంటి అనేది తెలియదు నాకు. 12:30కి అట్లా యాక్సిడెంట్ అన్నారు. యాక్సిడెంట్ చేసినారు ఎవరంటే పలానా వ్యక్తి అని చెప్పారు. నాకు 1:30కి అట్లా కన్ఫర్మ్ అయింది సార్, చనిపోయారు అనేది అనుకుంటున్నారు. కన్ఫర్మ్ గా అంటే నాకు ఎవరేం చెప్పలేదు, జనాలు అనుకుంటుంటే నేను విన్నాను. అప్పటికి ఇంకా నాన్నకు వాళ్ళకి ఫోన్ చేసి, నాన్న నాకు భయంగా ఉంది, యాక్సిడెంట్ అంట అనేది అని చెప్పాను. ఎవరికి ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు అత్తయ్య వాళ్ళు. 2కి అలా నన్ను కందుకూరు తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి
అయితే అది మొత్తం స్టేట్మెంట్ అవి తీసుకున్నారు. నాకు 5కి అట్లా బాడీ ఇచ్చారండి. ఓకే. అంటే ఈ హత్యకు ముందు అమ్మా ఒక్క నిమిషం సుజాత గారు, హత్యకు ముందు మీ కుటుంబానికి హరిశ్చంద్ర ప్రసాద్ మధ్య కుటుంబానికి మధ్య సంబంధాలు అంటే రిలేషన్స్ ఎలా ఉండేవి? అంటే మీరు ఇందాక చెప్పారు మీ భర్త వాళ్ళ నాయనమ్మ అని పిలిచేవారని, వాళ్ళ అమ్మని మీ అమ్మ అని పిలిచేవాళ్ళని, ఇట్లా బంధుత్వాలు కలుపుకుని కూడా మీరు వాళ్ళు పిలుచుకునే వాళ్ళని ఇందాక ఒక మాట అన్నారు మీరు. అంటే అంత అన్యోన్యంగా ఉండేదా రెండు కుటుంబాల మధ్య కూడా రిలేషన్? ఉండేదండి. ఉండేది. ఈ మధ్యలో మధ్యవర్తులు వల్ల వీళ్ళు ఇలా అయిపోయారండి. దీన్ని అంటే ఇతని గురించి అతనికి బ్యాడ్గా చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళకి కలహాలు వచ్చింది కూడా అక్కడేనండి, మధ్యవర్తుల వల్ల. ఓకే. ఇప్పుడు ఇద్దరి మధ్య ఇంత ప్రేమ ఇంత బంధం ఉన్నప్పుడు ఎక్కడ గొడవ స్టార్ట్ అయిందంటే మీ దగ్గర ఏదో 2,30,000 రూపాయలు హరిశ్చంద్ర ప్రసాద్ అప్పు తీసుకున్నాడని, అవి ఇవ్వటంలో లేట్ అయితే మీరు అతను ట్రక్కుని తీసుకొచ్చారని, సో ఇక్కడే గొడవ స్టార్ట్ అయిందని రకరకాలుగా చెప్తున్నారు, నిజమేనా? లేదండి, అవన్నీ అపోహలే. ట్రక్ అయితే మాదేమో, వాళ్ళేం కాదు. అయితే 2,35,000 2,00,000 మాకు ఇవ్వాలి. ఓకే. అది ఎలా ఇవ్వాలంటే మేము అంటే నా భర్త శాఖల నడిచిన దగ్గర ఈ డబ్బులన్నీ అతని దగ్గర ఉన్నది. అది కాక మేము ట్రాక్టర్ కొనుక్కునేటప్పుడు మేము ఒకరి దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నామండి. అది అతనికి అవసరమైతే ఇతనే ఇచ్చాడండి, నా భర్త ఇచ్చాడు. ఓకే, మీకే ఇచ్చాడు. ఓకే. అలా మాకు 2,50,000 ఇవ్వాల్సి ఉంది. ట్రక్ అయితే మాదేనండి. 2,35,000 ట్రక్ మేము కొనుక్కున్నాం. అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కదండి, అతను ప్రామిసరీ నోటు రాసి వేరే వాళ్ళకి డబ్బులు అంటే మా డబ్బులు మాకు ఇప్పించాడు అతను అప్పు చేసి. ఓకే. మా ట్రక్ మేము కొత్త ట్రక్ కొనుక్కున్నాం అండి. అది వినాయకుడి బొమ్మ కింద ట్రక్ పెడతారు. ఆ ట్రక్ మేము కొనుక్కున్నాం. ఓకే. అంటే మిమ్మల్ని వేధించడం ఎప్పటి నుంచి జరిగిందమ్మా? అంటే ఏ రకంగా మిమ్మల్ని హరిశ్చంద్ర ప్రసాద్ మిమ్మల్ని ఏ రకంగా వేధించేవాడు? అదేనండి, ఇతను జేసీ దగ్గర ఈ ట్రాక్టర్ల దగ్గర ఎదురు తిరిగి మాట్లాడారు. ఓకే. లక్ష్మీనాయుడు. ఓకే. అది నాకు ఎదురు తిరిగి మాట్లాడేంతతో ప్రతి వాళ్ళ 4 ఇల్లులు అనేలాగా వాళ్ళు బేసిక్ ఏంటంటే అతని క్రిమినల్ మైండ్ అండి. మనం ఒకటి ఆలోచిస్తే అతను ఒకేసారి 4-5 ఆలోచనలు వస్తాయి అనేది నా ఒపీనియన్. ఓకే. అది నన్ను అనేలాగా తీసుకొని వినాయకుడి బొమ్మ దగ్గర కూడా ఈయన కొంచెం ఎదురు తిరిగి మాట్లాడినట్టుగా లెక్కల దగ్గర అలా ఉండిందంట. ఓకే. అలా ఇంకా నాకు కాల్స్ వచ్చి రావడం జరిగిందండి. ఎలా అంటే వీడు నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు, మీరెంత అనేలాగా మాట్లాడాడు. నాకు ఎదురు తిరిగిన వాళ్ళు ఇప్పటిదాకా ఊర్లో లేదు, ఇప్పుడు వీడే ఫస్ట్ అని అన్నారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా, అంటే ఈ గొడవ లేకముందు మీ కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు మీ ఇంటికి రావటం, మీ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ పిల్లలు మీ దగ్గరికి రావటం, ఇట్లా పండుగ సమయాల్లో కలవటం ఇలాంటిది ఉండేదండి? లేదండి, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేది లేదు, వాళ్ళు మా ఇంటికి వచ్చేది లేదు. వాళ్ళు ఎక్కడో కందుకూరులో ఉండేవాళ్ళం, మేము ఎక్కడో మొన్నటి దాకా పొనుగోల గ్రామంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు 2-3 నెలలు అవుతుందండి మేము దారకంపాడు తెచ్చి. వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేది, వాళ్ళు మాకు వచ్చేది లేదు. కాకపోతే ఏదైనా మా పూజలు ఉన్నా, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా అటెండ్ అయ్యేవాళ్ళం. అంటే నేను కూడా వెళ్ళేదాన్ని కాదు, నా హస్బెండ్ వెళ్ళేవాళ్ళు. అట్నుంచి వాళ్ళు మా ఇంట్లో ఏదైనా పూజలు ఉంటే, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అతను కూడా. ఓకే. అంటే నిన్న మీరు ఒక వీడియో చూశాను మీది. కొన్ని కుల సంఘాల నాయకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నారు, ఏంటంటే నువ్వు నాతో ఉండు, నా భార్యతో సమానంగా చూసుకుంటాను అని నాకు మెసేజ్లు పెట్టేవాడు, కాల్స్ చేసేవాడు. రెండోది వచ్చి నువ్వు నాతో ఉంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులు మినహాయిస్తానని అన్నాడని. మెసేజెస్ ఏం కాదండి, డైరెక్ట్ కాల్ చేసి ఇప్పుడు డబ్బులు ఇస్తాను, అప్పులు తీరుస్తాను అని అన్నారు. అన్నప్పుడు గట్టిగా మాట్లాడేసరికి
నిన్ను నా వైఫ్ లాగా చూసుకోవాలని అన్నారు. ఓకే. అన్నప్పుడు నేను వాళ్ళ వైఫ్కి ఇన్ఫార్మ్ చేశాను కాల్ చేసి. ఓకే. ఆమె ఏమన్నారమ్మా? అంటే నేను ఫస్ట్ నేనేం చేయలేను అన్నది అయింది, తర్వాత నేను మాట్లాడతాను అనింది. ఓకే. నేను చెప్పాను మళ్ళీ నాకు సంవత్సరాన్ని కాకుండా మాట్లాడు అని చెప్పాను. ఆ అమ్మాయి మాట్లాడితే నిన్ను వదలను అన్నారు. ఆ అమ్మాయి తర్వాత నాకు కాల్ చేసి ఓకే. అదేంటిమా ఎలా ఎలా అంటారు మాట్లాడుతూ ఉంటారు. మీరు అతను అన్నయ్య అని పిలిచేవాళ్ళమ్మా? మీ భర్తను ఆవిడ అన్నయ్య అని పిలిచేవాళ్ళు? అవును. మిమ్మల్ని ఆవిడ వదిన అని పిలిచేది? అవునండి వాళ్ళ వదిన. ఓకే. అంత మంచి రిలేషన్స్ ఉన్నాయి మీకు వాళ్ళకి మధ్య? హలో. ఉన్నాయండి రిలేషన్స్ అయితే ఫస్ట్లో బాగానే ఉంది. ఓకే. హలో. అంటే మీరు ఎప్పుడన్నా అతను అనుకున్నారా ఇంత మాట్లాడడం స్టార్ట్ చేశారు? ఇంత అన్నదమ్ముల్లాగా ఉండి ఇంత కుటుంబాల మధ్య ఇంత బంధుత్వం ఉన్న ఈ నేపథ్యంలో మీ భర్తను ఇంత దారుణంగా అతను హత్య చేస్తాడని మీరు కల్లో కూడా ఊహించుంటారు కదా? లేదండి అసలు ఊహకు కూడా నేనైతే అసలు అనుకోలేదు. అసలు ఇంత దారుణం చేస్తారని నేను అనుకోలేదు. అంటే ఒకటమ్మా, ఇక్కడ ఈ సందర్భంలో అడగకూడదు కానీ మీ భర్త అతను ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకే ఊళ్ళో పెరిగారు, కలిసి కూడా చదువుకుని ఉంటారు, బహుశా చిన్ననాటి స్నేహితులు అని చెప్తున్నారు. అప్పుడు ఎప్పుడైనా వీళ్ళిద్దరి మధ్య కుల విభేదాలు వచ్చాయా? అతను వేరే కులం, మీరు వేరే కులం కదా, అలాంటి కుల విభేదాలు ఎప్పుడు వచ్చాయని ఎప్పుడన్నా చెప్పాడా మీ భర్త? నాకు అసలు మామూలుగానే ఏది బయట విషయాలు చెప్పడు నా భర్త. నాకు అది వర్క్దైనా కానీ బయట విషయాలు ఏదైనా సరే నాకు చెప్పడు. ఓకే. ఇలాంటిది కూడా నేను ఎప్పుడు వినలేదండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ హత్యని ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ కిందే చూడాలా, కులాల మధ్య జరిగిన గొడవ కింద చూడాలా? రెండు కుటుంబాల మధ్య జరిగాయి, అదైతే వాస్తవమే. కాకపోతే ఒకసారి అతను ఏమన్నాడంటే మీ బజార్లు ఎంత, మీరు ఏం చేయలేరు నన్ను అన్నాడు. అంటే దీన్ని సాకుగా ఇప్పుడు పోలీసులు చెప్తున్నది ఏంటంటే ఇది కులాల మధ్య గొడవ కింద, ఆ కులం ఈ కులం మధ్య గొడవ కింద చిత్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రెండు కుటుంబాల మధ్య, అతను చంపింది వాస్తవం, ఈయన చనిపోయింది వాస్తవం, ఇది కులాల మధ్య గొడవ కాదు అనేది పోలీసులు అంటున్నమాట. కులాల మధ్య అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కులం గురించి కాదండి, ఫస్ట్ పర్సనల్ గొడవ ఇది. తర్వాత ఇది అతను అనడం వల్ల ఇదంతా జరిగింది. ఈ అనర్థానికి కారణం అతను మాట్లాడిన మాటలండి. మీరేం చేయలేరు అనేది వాస్తవం. ఇప్పుడు ఫైనల్గా మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారమ్మా? మీరు భర్తను కోల్పోయారు, ఈరోజు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు, ఎలాంటి న్యాయాన్ని కోరుతున్నారు మీరు ప్రభుత్వం నుంచి? ముఖ్యమంత్రి గారికి కానీ, లోకేష్ గారికి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏం అప్పీల్ చేసుకోదలుచుకున్నారు పబ్లిక్గా? నేను ప్రభుత్వాన్ని కోరుకునేదంటూ బాగా గట్టిగా బలంగా కోరుకునేదంటే అతనికి శిక్ష గట్టిగా పడాలి. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారండి. అతను ఇది ఒక్కటి చేసింది కాదు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే అతనికి సపోర్ట్ చేసి ఇదంతా చేపించారండి. వాళ్ళకి బాగా గట్టిగా శిక్ష పడాలి. ఇప్పుడు తండ్రి లేని లోటు నేను ఎలా తీర్చలేను నా బిడ్డలకి, వాళ్ళకంటూ ఒక ఆధారం తీసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు హాస్పిటల్ పాలైపోయి ఒక అతను భార్గవ నాయుడు అయితే కోమాలో ఉంది. మొన్న ఒక 4 రోజుల క్రితం కోమా నుంచి సర్జరీ జరిగింది. 3 సర్జరీస్ జరిగాయండి భార్గవ నాయుడు ఒకసారి. పవన్ కుమార్కి 2 సర్జరీస్ జరిగాయి. ఫైనల్ అసలు పనిచేయట్లేదండి. అతనికి స్పర్శ నడుం దగ్గర నుంచి కిందకి స్పర్శ లేదు. అతను లైఫ్ టైం ఉండాలో ఏమో, అది 2 years అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, అతను కోలుకుంటాడు అనే సంగతి కూడా మనం కన్ఫర్మ్గా చెప్పలేము. ఇప్పుడు అది వాంటెడ్గా చేసిందని చెప్పి తెలుస్తుంది బాగానే. వాళ్ళిద్దరిని కూడా చంపేసేవాడే. కాకపోతే అక్కడ పొలం పనులు వాళ్ళు చూసి వెంబడే రావడంతో వాళ్ళు సైడ్ అయిపోయారు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళకి, ఇప్పుడు మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, అలాంటిది ఈ సిచ్యువేషన్లో ఇది జరగడం మాకు చాలా అంటే చాలా
దిగమింగుకొని ఉంటున్నామండి. ఏదో అంటే మీకేదో ఉద్యోగం ఇస్తామని నిన్న హామీ ఇచ్చినట్టున్నారు కదా, ఎమ్మెల్యే కూడా చాలా వచ్చి. ఇబ్బందుల్లో ఉన్నాం. అంటే ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే వచ్చి మీకేదో ఉద్యోగం ఇస్తామంటున్నారు కదా. అవునండి, ఎమ్మెల్యే సార్ రియాక్ట్ అయ్యారు, బాగానే రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు నాకు పోలీస్ ఇబ్బంది అయినా బాగానే అంతానే చూస్తున్నారు. కేసు పెట్టినప్పుడు కానీ, పెట్టినప్పుడైనా, తర్వాత అయినా, ఈ సంఘటన జరిగిన తర్వాత అయినా నాకు పోలీస్ వాళ్ళు బాగానే స్పందించారు. ఎమ్మెల్యే సార్ కూడా ఇంకా నాకు జాబ్ ఇస్తామన్నారు. పిల్లలు చదువులైనా వాళ్ళని చూసుకుంటానన్నారు. తర్వాత నా మధ్యలో ఇద్దరు హాస్పిటల్ బిల్ అదంతా చూసుకుంటా ఉన్నారండి. సీఎం సార్తో కూడా నేను మాట్లాడతాను, కూడా నేను తీసుకెళ్తాను డైరెక్ట్. ఓకే అమ్మా, మీకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటానని ప్రామిస్ చేసింది కాబట్టి మీరు ఈ బాధని దిగమింగుకుని పిల్లల కోసమైనా మీరు లైఫ్ని లీడ్ చేయాలి. సో ఇకపైన పోరాటం చేయాలి. సో ఆ కుటుంబానికి మీరే అండగా, పిల్లలకు మీరే, ఇప్పుడు తల్లి అయినా తండ్రి అయినా మీరే కాబట్టి వారి కోసమైనా మీరు కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నామమ్మా. సో ఈ టైంలో మిమ్మల్ని ఎందుకు మాట్లాడిచ్చాము అంటే మీ ఆవేదన జనానికి తెలియాలి, అసలు వాస్తవం ఏంటి అనేది బయటికి తెలియాలి. ఇది కులాల మధ్య ఆధిపత్య పోరుగా కొంతమంది చిత్రీకరించే ప్రయత్నం చేయటం వల్ల సమాజంలో ఒక అలజడి రేగెత్తుతోంది. ఒక కులాన్ని ఇంకో కులాన్ని మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దానివల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తలెత్తున్నాయి. అందుకనే పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, ఇలాంటి ఫేక్ వీడియోల్ని కొన్నిటిని నమ్మొద్దు, సో ఇలా రెచ్చగొట్టే ప్రకటనలు కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయొద్దు అని పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో ఓకే, ధన్యవాదాలు సుజాత గారు. సో ఇప్పటివరకు మనతో మాట్లాడింది ఎవరైతే హత్యకు గురైన లక్ష్మీనాయుడు భార్య. సో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఈ రెండు కుటుంబాల మధ్య ఎందుకు విభేదాలు తలెత్తాయి అనేది మొత్తం ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి హత్య చేసిన హరిశ్చంద్ర ప్రసాద్ అండ్ హత్యకు గురైన లక్ష్మీనాయుడు వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు అని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళకి మధ్య కూడా చాలా రిలేషన్స్ ఉన్నాయి. హరిశ్చంద్ర ప్రసాద్ నాయనమ్మని లక్ష్మీనాయుడు కుటుంబం నాయనమ్మ అని పిలిచేవాళ్ళు, హరిశ్చంద్ర ప్రసాద్ అమ్మని వీళ్ళు కూడా అమ్మ అని పిలిచేవాళ్ళు. ఇట్లా బంధుత్వాలతో పిలుచుకునే అంత రిలేషన్ వాళ్ళ మధ్య ఉంది. సరే, ఎక్కడో వివాదం మొదలైంది, అది డబ్బుల విషయంలో కావచ్చు, ఆమెను వేధించిన విషయంలో కావచ్చు, ఇట్లా రకరకాల కారణాలతో విభేదాలు తలెత్తాయి. అదే కారణంతో ఈ కుటుంబం వెళ్ళి వాళ్ళ ముందుకు వెళ్ళి నిలదీసే ప్రయత్నం చేయటంతో వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయటం, వీళ్ళు వాళ్ళ మీద దాడి చేయటం, ఇట్లా గొడవ జరిగింది. సో నా ఇంటికే వచ్చి నన్ను దాడి చేస్తావా అంటూ హరిశ్చంద్ర ప్రసాద్ ఏకంగా కారుతోనే వచ్చి వీళ్ళని ముగ్గురిని హత్య చేసే ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో లక్ష్మీనాయుడు స్పాట్లోనే చనిపోవటం అనేది జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హత్య జరిగినప్పుడు, అంటే కారుతో వాళ్ళని గుద్ది చంపినప్పుడు కారులో హరిశ్చంద్ర ప్రసాద్ భార్య, హరిశ్చంద్ర ప్రసాద్ నాయనమ్మ కూడా ఉన్నారు. ఒకసారి మీరు ఆ దృశ్యాల్లో చూసినా కూడా ఆ దృశ్యాల్లో స్పాట్లో ఉన్న ఇద్దరు లేడీస్ కూడా హరిశ్చంద్ర ప్రసాద్ కుటుంబీకులు. పక్కన హరిశ్చంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు, మీరు అది కూడా దృశ్యాల్లో చూడొచ్చు. కారు, ఫార్చునర్ కారు చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయిపోయింది. అప్పటికే ముందు పార్ట్ అంతా కూడా చాలా పార్ట్ దెబ్బతినిపోయింది. స్పాట్లో ముగ్గురు బాధితులు కింద పడిపోయి ఉన్నారు, ఇద్దరేమో ప్రాణాలతో కొట్టుకుంటూ ఉన్నారు. ఒకతను అప్పటికే ప్రాణం పోయి ఉంది లక్ష్మీనాయుడిది. అదే స్పాట్లో నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ చూస్తున్న దృశ్యాలు, నిలబడి చూస్తున్న దృశ్యాలు చూడొచ్చు. సో ఆ పక్కనే హరిశ్చంద్ర ప్రసాద్ భార్య, హరిశ్చంద్ర ప్రసాద్ నాయనమ్మ, హరిశ్చంద్ర ప్రసాద్ కూతురు కూడా స్పాట్లో ఉన్న దృశ్యాలు చూడవచ్చు. అంటే కుటుంబంతో సహా వచ్చి, అంటే హత్య చేయడానికే కుటుంబంతో సహా కారులో ఎక్కించుకొచ్చి మరి హత్య చేశాడా, లేకపోతే ఎక్కడికైనా వెళ్తూ ఫ్యామిలీతో కలిసి వెళ్తూ వీళ్ళని ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికి వచ్చి గుద్దాడా ఏంటనేది ఇంకా పూర్తి క్లారిటీ పోలీసు విచారణలో ఇంకా తేలాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించే ఘటన ఇది. సోషల్ మీడియాలో కొంతమంది ఉద్రేకపూర్వకంగా రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తున్నారు. దానివల్ల కులాల మధ్య గొడవలు చెలరేగే అవకాశం ప్రమాదం ఉంది. కాబట్టి అసలు వాస్తవం ఏంటి అనేది ప్రపంచానికి చెప్పే ఉద్దేశంతోనే ఇవాళ లక్ష్మీనాయుడు సతీమణితో మనం లైవ్లో మాట్లాడించడం అనేది జరిగింది. దీనికి ముందు నెల్లూరు జిల్లా ఎస్పీ ఈ ఘటనకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి ఆ స్టేట్మెంట్ కూడా చూద్దాం. పీసీఆర్ ఎస్పీ స్టేట్మెంట్ ఒకసారి ప్లే చేయండి. కేసు ఒకటి గుడ్లూరులో పిఎస్లో రిజిస్టర్ అవ్వడం జరిగిందండి. క్రైమ్ నెంబర్ 107/25. ఇది 2 అక్టోబర్న జరిగింది. ఇందులో కంప్లైనెంట్ పవన్ అని ఉన్నారు, అక్యూజ్డ్ హరిశ్చంద్ర ప్రసాద్. ఓకే, పవన్ అండ్ భార్గవ నాయుడు వీళ్ళు అండ్ లక్ష్మీనాయుడు వీళ్ళు ముగ్గురు బైక్లో వెళ్తుండగా ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను
అతని వెహికల్తో వీళ్ళని గుద్దటం జరిగింది. ఇందులో లక్ష్మీనాయుడు అనే అతను చనిపోయారు అండ్ పవన్కి భార్గవ్ నాయుడుకి ఇంజరీస్ జరిగినాయి. వీళ్ళు నలుగురు కూడా ముందు నుండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ గ్రడ్జెస్ మూలంగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఈ మర్డర్ని మేము చాలా హీనస్ క్రైమ్గా తీసుకోవటం జరిగింది. ఇమీడియట్గా అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మనం ఆయన్ని రిమాండ్ కూడా చేశాము. అక్యూజ్ అండ్ హిస్ ఫాదర్ పేరు మాధవరావు, అక్యూజ్ పేరు ఏవనస్ హరిశ్చంద్ర ప్రసాద్. వీళ్ళిద్దరిని కూడా మనం రిమాండ్కి పంపించడం జరిగింది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రజెంట్లీ వాళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు. ఇద్దరిని కూడా వీళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ కానీ ఆ లిస్ట్ అన్నీ కూడా కంపైల్ చేసేసి మనం కోర్టుకి ఇవ్వటం జరుగుతుంది. సో దాట్ విక్టిమ్ కంపెన్సేషన్ కూడా స్ట్రాంగ్గా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్లీ పర్సనల్ గ్రడ్జెస్ అండ్ ఎన్మిటీ మూలంగా జరిగిన హత్య. దీన్ని కొంతమంది మతం, కులం, వర్గం, ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేట్టుగా చూపించడం జరుగుతుంది. ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలుగా కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము. వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. అది ఎస్పీ కూడా అప్పీల్ చేసుకుంటూ ఉన్నారు. ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన ఒక పర్సనల్ గ్లెడ్జ్తో జరిగిన హత్య లేకపోతే ఈ ఘటన. సో దీని మీద అనవసరంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఎవరూ ప్రయత్నాలు చేయొద్దు అని ఎస్పీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సో మనం కూడా అదే చెప్తూ ఉన్నాం. ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ. అయితే వీళ్ళిద్దరూ వేరువేరు కులాలకు చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు. రెండు కుటుంబాల మధ్య చాలా దగ్గర సంబంధాలే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన విభేదాల కారణంగా ఇతను హత్య చేశాడు. హత్య చేయడం అత్యంత దుర్మార్గం, అత్యంత పాశవికం. సో ఈ హత్య కేసు రేపొద్దున కోర్టులో ప్రూవ్ అయిన తర్వాత అవసరమైతే అతను ఉరిదీసినా కూడా తప్పులేదు. ఎందుకంటే అతను చేసిన నేరం అలాంటిది. ఒక మనిషిని ఇంత దారుణంగా కారుతో గుద్ది చంపటం అనేది. సో ఇది దాన్ని ఎవరు కూడా ఉపేక్షించరు. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని అతని కులాన్ని తీసుకొచ్చి ఇతని కులం ఇది కాబట్టి అతని కులం అది కాబట్టి అనేది. ఎందుకంటే ఇందాక లక్ష్మీనాయుడు సతీమణి భార్యతో మాట్లాడినప్పుడు ఆవిడ కూడా అంటూ ఉన్నారు, ఇద్దరి మధ్య ఇది పర్సనల్ గొడవే, కాకపోతే ఒకసారి కులం పేరుతో మమ్మల్ని తిట్టాడు, మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని. సో అక్కడి నుంచి కొంత గొడవ ముదిరిన మాట వాస్తవం. కానీ ఇద్దరి మధ్య స్నేహబంధం ఉంది. ఇద్దరి మధ్య కూడా జరిగిన గొడవ అంతా కూడా ప్యూర్లీ పర్సనల్ గొడవే అని ఆవిడ భార్య కూడా క్లియర్గా చెప్తున్నారు. పోలీసులు కూడా అదే అప్పీల్ చేస్తూ ఉన్నారు. సో ఇది నమోదైన ఎఫ్ఐఆర్. ప్రస్తుతం నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతోంది. కొంత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి జాగ్రత్తగా డీల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇంకా కొన్ని నిజాలు బయటికి రానున్నాయి. ప్రస్తుతం ఇదే ఘటనలో గాయాల పాలైన భార్గవ్ అండ్ పవన్ వీళ్ళిద్దరు కూడా గుంటూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంతమందికి వాళ్ళల్లో ఒకరికి కాళ్ళు చేతులు కూడా విరిగిన పరిస్థితి ఉంది. ఒక అతను కోమాలో ఉండి మొన్ననే బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో హృదయ విదారకమైన ఘటన, దారుణమైన ఘటన. నిందితుడి కఠినంగా శిక్ష పడాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా అన్ని విధాల సాయం చేయాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే ఆవిడికి ఉద్యోగం ఇస్తామని కూడా ప్రభుత్వం నుంచి ఒక హామీ వచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ ఈ సందర్భంలో కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా ప్రయత్నాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసులు కూడా అదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.